అవునన్నయ్య, మీరు రాణికి మాత్రమే అన్నయ్య కాదు, మాకు అన్నయ్య లాంటివాడివే. దయచేసి పెళ్ళాపకండి. ఏమండి, అన్నయ్య! అన్నయ్య! నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నాకు నువ్వే ముఖ్యమన్నయ్య. నీకు మించిన వాళ్ళు నాకెవ్వరూ లేరు. అన్నయ్య, నువ్వు నన్ను దూరంగా ఉంచితే నేను తట్టుకోలేను. నువ్వు చెల్లి మారి పిలవకపోతే నేను బతకలేనన్నయ్య. నాకు నువ్వే ముఖ్యం, నీ తర్వాత ఎవరైనా. నిన్నిలా మోసం చేయటం తప్పే. నీ నమ్మకాన్ని నిలువునా ముంచిన పాపాత్మరాల్ని. నీ ప్రేమకి వెన్ను పొట్టు పొడిచానన్నయ్య. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. సరిగ్గా తాళి కట్టే సమయం వచ్చేసరికి దాన్ని పక్కకి నెట్టి ప్రేమించిన వాణ్ణి వదిలేసి మీ కాళ్ల మీద పడి క్షమించమని ప్రాధేయపడుతుంది. మీరే ముఖ్యం, మీ తరువాతే ఎవరైనా అని జీవితాంతం కలిసి బతకాల్సిన వాణ్ణి వద్దనుకొని వచ్చేసింది. మీ దగ్గర చెల్లిగా చోటివ్వమని అడుగుతుంది. మీ మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకున్న మీ చెల్లికి తను ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి? మీకు మీ మాటే ముఖ్యం కదా. మీ మీద ప్రాణం పెట్టుకున్న మీ చెల్లెలి ఇష్టాయిష్టాల గురించి మీకేంటి? కాస్తైనా ఆలోచించండి. అమ్మా రాణి, నన్ను క్షమించుమని అన్నయ్యని అడగటం కాదమ్మా. అన్నయ్య, ఆకాష్తో నా పెళ్లి జరిపించు అని అడుగు. నీ కోరిక కాదనడు. ఇంతవరకు నీ కోరికలు వాడు ఎన్నడూ తీర్చకుండా ఉండలేదు. అమ్మా, నీ కోరిక తీరుస్తాడనే నమ్మకం నాకుందమ్మా. అడుగమ్మా, ఆ ఒక్క మాట అడుగు. అడుగమ్మా, అడుగు. అవును రాణి, అడుగు. అడుగు రాణి. మీ నాన్న వదిన చెప్తున్నారు కదా, అడుగు రాణి. అవసరం లేదమ్మా. రాణి, చిన్నప్పటి నుంచి నీ కోరికలన్నీ తీర్చానమ్మా. నీకేం కావాలంటే అది అన్నీ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను. ఇప్పుడు నువ్వు ఆకాష్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. అతనితో నీ జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నావు. చేస్తానమ్మా, ఖచ్చితంగా నీకు ఆకాష్కి పెళ్లి జరిపిస్తాను. గోపి, నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నా. రాణి ఆకాష్ మీదున్న ప్రేమతో అతన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసింది. ఎప్పుడైతే నేను వచ్చానో అతన్ని కూడా వదిలేసి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించన్నయ్యా, నువ్వే నాకు ముఖ్యం, నువ్వే నా ప్రాణం అని చెప్పింది. నేనంటే నా చెల్లెలికి ఎంత విలువ ఉందో, ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది నాన్న. నా చెల్లెలి కోసం నేను ఈ మాత్రం చేయలేకపోతే నేను దానికి అన్నయ్యగానే వేస్ట్.
నిజంగా మన మంచికే జరిగింది. ఇలా జరగకపోతే రంగరాజు గారు చెప్పిన అబ్బాయితో రాణికి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేస్తుండేవాణ్ణి. నిజంగా మంచికే జరిగింది. ఆకాష్, నాకన్నా వయసులో చిన్నవాడివి అయినా అడుగుతున్నానయ్యా, నన్ను క్షమించు. సాధారణంగా ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎప్పుడూ ఓ నిర్ణయానికి రాకూడదు. కానీ నీ విషయంలో ఒకసారి కాదు 2-3 సార్లు పొరపాటు పడ్డాను. తప్పు చేశాను ఆకాష్. నువ్వేంటో నాకు అర్థమైంది. నిజంగా నన్ను క్షమించు. రాణి, జరిపిస్తానమ్మా. ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకో 3 నెలల్లో మీ ఇద్దరి చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత మీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? మీరు చెప్పేది కరెక్టేనండి. ముందు మా చదువు పూర్తి చేస్తాం. ఏమండి, మీకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. బాలేదని మర్చనా, నన్ను నువ్వు క్షమించమని అడుగుతున్నావేంటి? నిజం చెప్పాలంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. రాణి నువ్వు గుడికి తీసుకొచ్చి నా కళ్ళు తెరిపించావు. దాని మనసులో ఏముందో నాకు అర్థమయ్యేట్టు చేసావు అర్చన. అర్చన, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా రాణికి ఆకాష్కి పెళ్లి జరిపిస్తాను. ఇది నిజం. రాణి, ఇంక మనం బయలుదేరదామమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది. అర్చన, నాన్న, పదండి. పదమ్మా. ఏంటమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవునరా, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? ఇంతకాలం నువ్వు ఇంట్లో లేవు, అందుకే నీతో కూడా ఈ విషయం చెప్పలేకపోయాను. నాకు మాత్రం అనుమానంగానే ఉందిరా. అది రాణి నా అబ్బాయికి అప్పగించడానికే తీసుకెళ్ళి ఉంటుంది. అర్చనక్క అలాంటి పని చేయదు. తను అలాంటి పని చేసే మనిషి కాదు. నాకు అక్క మీద నమ్మకం ఉంది. దాని సంగతి నీకు తెలీదమ్మా. అది నల్లి లాంటిది. అన్నీ మనసులో పెట్టుకుని మెల్లమెల్లగా పగ తీర్చుకుంటుంది. ఒరే వాసు, నాకెందుకో భయంగా ఉందిరా. భయం సంగతి సరే అమ్మా, ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారేమో అదేమైనా విచారించావా? అది తెలుసుకోవడానికేరా మీ నాన్న గోపి వెళ్లారు. నేను నాకు తెలిసిన చోటల్లో వెతికాను. అయ్యో, ఇలానే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నేనేం చెయ్యాలరా? నాకేం అర్థం కావట్లేదు. భగవంతుడా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? కన్ను కూతురేమో కంట్లో పొడుస్తుంది, వచ్చిన పెద్ద కొడలేమో నెత్తినెక్కి తంతుంది. ఇది దాన్ని చెడగొడుతుందిరా. మన పరువు బజార్ను పడేయాలని చూస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో. ఏంటని అలా చూస్తారు? ఇంటికొచ్చిన మనిషిని కనీసం లోపలికి రమ్మని కూడా పిలవరా? అయ్యో, మీరు భలేవారే. రండి రండి. ఒరే వాసు, కూర్చోరా, కూర్చుంటారు. రండి. నేను కూర్చోవడం సంగతి అలా ఉంచండి. మీరందరేంటి అలా ఉన్నారు? ఏదో ఆందోళన, కంగారు మీ మొహాల్లో కనిపిస్తుంది. అబ్బే, అలాంటిదేం లేదండి, మేమంతా బాగానే ఉన్నాం. అది సరే. అవును, రాణి గోపి వాళ్ళు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? గోపికి పొద్దున ఫోన్ చేస్తే అతని మాట అదోలా ఉంది. ఎప్పుడు రమ్మంటావు గోపి అని అడిగితే కాసేపు ఆగి నేనే ఫోన్ చేస్తా అన్నాడు. ఇంతవరకు ఫోనే చేయలేదు. ఎదురు చూసి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని పెళ్ళికొడుకు వాళ్ళను మా ఇంట్లోనే కూర్చోబెట్టి విషయం ఏంటో తెలుసుకుందామని నేనే వచ్చాను. ఏమైంది? అసలు వాళ్ళేరి? మరేం లేదండి, పెళ్ళికొడుకు వాళ్ళు ఈ రోజు మా రాణి చూస్తానికి వస్తున్నారని చెప్పారు కదా. రాణిని తీసుకుని అర్చన గుడికి వెళ్ళింది. మీరు చెప్పే విషయం నమ్మశక్యంగా లేదు. గుడికి వెళ్తే వచ్చేస్తారుగా. నేను ఫోన్ చేస్తే నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వస్తారు? అర్చన చేయిస్తున్నారేమోనండి, వచ్చేస్తారు. యువతల పెళ్లి చూపులు పెట్టుకొని అర్చన భోగం అంటారేంటి?
నాకేదో వేరే కారణం ఉందనిపిస్తుంది. అసలేంటో నువ్వు చెప్పవయ్యా. ఆ, అది చెప్పవయ్యా. చెప్తాను సార్. అది జరిగింది. ఏంటయ్యా అది ఇది అంటూ ఆటంబాంబు పేలుస్తున్నావు? అవతల నేను పెళ్లి కొడుకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మీరు తప్పుగా అనుకోకండి. వాళ్ళని వెతకడానికి మా ఆయన గోపి వెళ్లారు. గోపి ఖచ్చితంగా వాళ్ళని వెతికి తీసుకొస్తాడు. కంగారు పడాల్సిన పనేవి లేదండి. అనుకున్న ప్రకారంగానే రాణి నా అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. ఏంటమ్మా నువ్వు అనేది? యువతల ఇతని మాటలు విని నేను షాక్ గురయ్యాను. అసలు విషయం ముందే చెప్పుంటే నేను ఈ సంబంధం మాట్లాడి ఉండేవాడిని కాదు కదా. అందరూ కలిసి అసలు విషయాలు దాచి పథకం ప్రకారం నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? ఒరే గోపి, రంగరాజు గారు వచ్చినట్టున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, వెళ్ళడానికి విషయం చెప్పేద్దాం అంతే. పదండి. గోపి, గోపి, ఒరే గోపి, వచ్చేసావా? రా. సార్, ఎంతసేపు అయింది వచ్చి? నేనొచ్చి ఎంతసేపు అయిందని కాదు, ఎందుకు వచ్చావని అడుగు సరిపోతుంది. నువ్వు ఇలా చేస్తావని ఏనాడు అనుకోలేదు, మోసగాడివని ఊహించలేదు. ఏంటి సార్ మీరు అనేది? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? ఇంకా అమాయకంగా మాట్లాడకు గోపి, నాకు నిజం తెలిసిపోయింది. దాచే ప్రయత్నం చేయకు. నీ చెల్లెలు ఎవరో అబ్బాయిని ఇష్టపడిందట కదా. అతని కోసమే ఈ పెళ్లి ఇష్టం లేదని పారిపోయిందటగా. నువ్వు వెళ్ళి వెతికి తీసుకొచ్చావు, అవునా కాదా? అవును సార్, కానీ ముందు నేను చెప్పేది వివరంగా వినండి. ఆ తర్వాత మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఏంటే నువ్వు వివరంగా చెప్పేది? నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు, చిన్న పిల్ల, అమాయకురాలు, ఏదో తెలియనితనంతో పారిపోయింది, నిప్పు నిజం అని అది ఇది అని పారిపోయిన సంగతి మర్చిపోండి, ఎలాగో అలాగా మీరు చూసిన సంబంధమే చేద్దాం అంటావు, అంతేగా? నువ్వు నాకు మాయ మాటలు చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేయకు. నేను మా బంధువుల్ని మోసం చేయలేను. ఆవేశపడకండి సార్, నేనేం మీ బంధువుల్ని మోసం చేయాలను లేకపోతే రాణి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలను అనుకోవట్లేదు. నా చెల్లెల మనసుకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. మీ మీదకి అపవాదు రానివ్వను. గోపి, ఏంట నువ్వనేది? ఆయనలో నువ్వు ఆవేశపడకు. పెద్దవాళ్ళు ఏదో కోపంలో 2 మాటలు మాట్లాడతారు, అలా అని మనం ఆవేశపడితే ఎలా? కాస్త నెమ్మదిగా సమాధానం చెప్పాలరా, తొందరపడి నిర్ణయం తీసుకోకు. అమ్మా, నేనేం తొందరపట్టం లేదు, అన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అసలు జరిగిన విషయం ఏంటో మీ అందరికీ తెలియాలి. రాణి అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. అందుకే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. విషయం తాళి కట్టేదాకా వెళ్ళింది. కానీ నేను అక్కడికి వెళ్ళగానే నా చెల్లెలు నా కాళ్ళ మీద పడి, అన్నయ్య నీకిష్టం లేకపోతే నేను ఈ పెళ్ళే చేసుకోను అని చెప్పింది. నా చెల్లెలు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను దానికోసం ఈ మాత్రం చేయడంలో తప్పేం లేదుగా. ఒసే పాపిష్టిదానా, ముద్రష్టపుదారా, ఇలాంటి పాపిష్టి పని ఎలా చేయాలనిపించిందా నీకు? నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మీ అన్నయ్యని మోసం చేస్తావే, ఎందుకు ఇలా బరితెగించావు? ఇంత గొప్ప సంబంధం దొరకటం నీ అదృష్టం అనుకున్నానే, నీకేం పోయేకాలం వచ్చింది? చెప్పవే, నా కడుపులో చెడగొట్టావు కదే, చెప్పు, నిన్ను, చెప్పవే, చెప్పు. ఎందుకు అనవసరంగా దాన్ని కొడతావు?
ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఆస్తిపాస్తులు మాత్రమే కాదమ్మా, ముందు అసలు ఆ పెళ్లి దానికి ఇష్టమా లేదా కనుక్కోవాలి. రాణి ఆకాష్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోందమ్మా. ఇంకో 3 నెలల్లో దీని చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఏంట్రా ఏంట్రా నువ్వనే మాట? అసలే దౌర్భాగ్యం పనిచేస్తా నేను బాధపడుతుంటే నువ్వు గుండె అవసరమైన మాటలు చెప్తావేరా? నిజంగానే వాళ్ళకి మాటిచ్చావా? నీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నిజంగా వాళ్ళకి మాటిచ్చే రాణి ఇంటికి తీసుకొచ్చాను. ఏమయ్యా గోపి, నువ్వు పెద్ద నిజాయితీపరుడు అని నీ చెల్లెలికి మాటిచ్చావు. మరి నాకిచ్చిన మాట సంగతి ఏంటి? ఇప్పుడు నా మొహానికి మసిపూసి పంపిస్తావా? అలా అనకండి సార్, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. రాణి మనసులో ఏముందో నాకు తెలియదు. ఆకాశ్ విషయం ఆలస్యంగా తెలిసింది. తెలిసిన తర్వాత నా చెల్లెలు, అన్నయ్య నేను తప్పు చేశాను, నువ్వు చెప్పిన మాటే వింటాను, ఆ అబ్బాయిని మర్చిపోతాను అంది. అందుకే ఆ నమ్మకంతోనే మీరు చెప్పిన సంబంధానికి ఒప్పుకున్నాను. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు సార్. ఎన్నైనా చెప్తావయ్యా, నిన్ను నమ్మినందుకు మంచి గుణపాఠమే చెప్పావు. అయినా మిడిల్ క్లాస్ వాళ్లకు ఆశలు ఆరాటలు ఎక్కువే అంటారు. అది నువ్వు నిజం చేశావు.